తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించనున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవడంతో సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు హెలికాప్టర్లో ఆ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. టన్నెల్ పనులు పూర్తి చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించి ఏరియల్ సర్వే చేయనున్నారు. కూలిన మార్గం నుంచి కాకుండా మరో మార్గంలో పనుల పునరుద్ధరణకు సంబంధించి ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. ఎస్ఎల్బీసీకి సంబంధించి రేపు ఏరియల్ సర్వే చేయబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయింది, పనులు ఆగిపోయాయి. దాన్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైట్, ఏ విధంగా ముందుకెళ్లబోతోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, 2027 వరకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుని పూర్తి చేసి నల్గొండ, మహబూబ్ నగర్ ఈ జిల్లాలకు సంబంధించి నీటిని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి ప్రమాదం నుంచి ఆ ప్లేస్ నుంచి ముందుకు టన్నెల్ ని తీయాలంటే వాటర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వాటర్ ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం నుంచి టన్నెల్ ని కొనసాగించేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాదిలో ఈ టన్నెల్ పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో కొలికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే ఆ టన్నెల్ నుంచి కంటిన్యూ చేయకుండా కొత్తగా మార్గాన్ని అన్వేషించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిర్ణయంలో భాగంగానే హెలికాప్టర్ ద్వారా సర్వే చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ నుంచి ముందుకు వెళ్లాలంటే వాటర్ సోర్సెస్, అలాగే అటవీ ప్రాంతం పైకి తీసుకువెళ్లి లిఫ్ట్ ద్వారా వాటర్ ని తీసుకురావాలన్నా కూడా అది అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు కాబట్టి పర్మిషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఆ మార్గాన్ని అన్వేషించాలనుకుంటుంది. రాక్ అలాగే వాటర్ లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి హెలికాప్టర్ ద్వారా సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగానే రేపు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఇద్దరు కూడా వీరితో పాటు ఇరిగేషన్ శాఖలో ఎక్స్పర్ట్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏరియల్ సర్వేలో పాల్గొనబోతున్నారు. ఈ సర్వే అంతా పూర్తయిన తర్వాత 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ కి సంబంధించినటువంటి సర్వే, ఆ పనులకు సంబంధించి ప్రభుత్వం యొక్క ఆలోచనకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఆయన మీడియాతో మాట్లాడబోతున్నారు. మొత్తానికి ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యం 2026లో ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి అందుకు సంబంధించి ప్రత్యామ్నాయాన్ని అన్వేషిస్తుంది. దాంట్లో భాగంగానే రేపు సర్వే నిర్వహించి పనులకు సంబంధించి ముందస్తు గానీ ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఎస్ఎల్బీసీ పనులకు సంబంధించి పాత కంపెనీకే కొత్త యంత్రాన్ని పెట్టి ఎంత పనుల్ని టన్నెల్ని పూర్తి చేయాలనేటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది. కాబట్టి ఆ ఎస్ఎల్బీసీని పూర్తి చేసేటువంటి క్రమంలో భాగంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్లు, ఈ టన్నెల్ కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్లంతా కూడా రేపు హెలికాప్టర్ లో వెళ్లబోతున్నారు. హెలికాప్టర్ సర్వే కూడా 2:30 ప్రాంతంలో ముగియబోతుంది. ఆ తర్వాత మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.